శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు డాక్టర్ అంబేద్కర్ వాళ్ళందరూ సాధించిన విజయంలో మనం ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఉద్యోగం చేసుకుంటున్నామంటే, బయట తిరుగుతున్నామంటే వీళ్ళందరికీ కారకులు మన మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు కాంచీరామ్ డాక్టర్ అంబేద్కర్ గారు. అలాగే ఒక స్త్రీ చదువులో ముందుంటే ఆ కుటుంబంతో బాగుపడుతుందనే లక్ష్యంతో నాటు ఎన్నో ఇబ్బందులకు గురై నాటి పెద్దలందరూ కూడా మన కోసం ఎన్నో త్యాగం చేసి ఈరోజు మనం ఇంత బాగున్నామంటే దానికి కారకులు మరియు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, వారి సతీమణి కూడా ఆ రోజుల్లో ఆడవాళ్ళ కోసం ఈ చదువు చెప్పించాలంటే మగవాళ్ళు చెప్పేది కాదు. ఆ జ్యోతిరావు ఫులే కూడా చిన్న వయసులో పెళ్ళైన తర్వాత ఆమెకు చదువురాని రోజుల్లో భర్తే గురువై ఆమెకి రాత్రి మగలు చదువు చెప్పి ఆమెతోటి ఆడపిల్లందరికీ చదువు చెప్పినటువంటి గొప్ప మహానుభావులు మన ఫులే. అదే పాటలో మీరందరూ ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఒక్క ఆడపిల్ల ఇంట్లో చదువుకుంటే 10 మంది అబ్బాయిలతో సమానం చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు మా నిజామాబాద్కు పెద్ద మొత్తంలో ప్రతి వ్యక్తికి కానీ విద్యార్థులకు ఎవరు కూడా ఏ గ్రామంలో ఏ తాండాలో కూడా నిరక్షరత ఉండకుండా చూడాలని మీరు దానికి ముందుగా తెలుసుకోలేదు తెలియజేస్తాం. జై హింద్, జై భారత్.